నమస్కారం. తెలుగు టెలివిజన్ డిజిటల్ అండ్ ఓటీటీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ 2025-27 గాను నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. దానిలో నేను అధ్యక్షుడిగా, వినోద్ బాలా గారు జనరల్ సెక్రటరీగా, డివై చౌదరి గారు ట్రెజరర్గా, అలాగే ప్రభాకర్ గారు వైస్ ప్రెసిడెంట్గా, జనరల్ సెక్రటరీగా శ్రీరామ్ గారు, మేము కాకుండా ఇంకొక 15 మందితోటి నూతన కమిటీ ఏర్పడడం జరిగింది. యునానిమస్గా ఎన్నుకోవడం జరిగింది. గొప్ప విషయం ఏమిటనంటే గత 14-15 సంవత్సరాలుగా ఈ తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తెలుగు టీవీ ఇండస్ట్రీకి అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ అన్ని విభాగాలని కోఆర్డినేట్ చేసుకుంటూ ఒక పెద్ద దిక్కుగా ఇవాళ నిలబడి ఉంది. చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఉన్నాం. ఇప్పటివరకు ఇది జరిగింది 7వ ఎలక్షను. 7 ఎలక్షన్లు కూడా యునానిమస్సే. ఏ రోజు కూడా ఎన్నిక ఓటింగ్ అనేది జరగలేదు. అలాగనే ఇక ముందు కూడా యునానిమస్గానే జరుగుతాయని మేము నమ్ముతున్నాం. మరొక కొత్త విషయం ఏంటనంటే కొత్తగా మేము కౌన్సిల్లోకి ఓటీటీ మరియు డిజిటల్ ఛానల్స్ను కూడా చేర్చుకోవడం జరిగింది. ఆయా సమస్యలను కూడా అడ్రస్ చేయడం జరుగుతుంది. మరొక విషయం, కొత్తగా మేము 4 లాంగ్వేజెస్ని కలుపుకొని సౌత్ ఇండియా టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్గా ఏర్పడి తమిళ, కన్నడ, మలయాళ, తెలుగు 4 భాషల ప్రొడ్యూసర్స్ అందరం కూడా ఒక యూనిటీగా ఏర్పడ్డాం. మేము 4 భాషల్లో ఉన్నటువంటి సమస్యలన్నిటిని కూడా ఏకీకృతంగా సంఘీభావంతో పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నాం. ఆ ప్రాసెస్ కూడా జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో ఇదే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అనేది ఆల్ ఇండియా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్గా కూడా మారే అవకాశం కూడా ఉంది. ఆ విధంగా నిర్మాతల క్షేమం కోసం టెలివిజన్ ఇండస్ట్రీ అలాగే ఓటీటీ అండ్ డిజిటల్ ఇండస్ట్రీ యొక్క సంక్షేమం కోసం కొన్ని లక్షల మంది పనిచేస్తూ ఉన్నారు ఈ ఇండస్ట్రీలో. వీళ్ళందరి సంక్షేమం కోసం మా సంస్థ అవిరామంగా కృషి చేస్తుందని మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాము. థ్యాంక్ యూ. తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ దాసరి నారాయణరావు గారి ఆధ్వర్యంలో దాదాపుగా 14 ఏళ్ల క్రితం స్థాపించబడింది. అస్తవ్యస్తంగా ఉన్న ఒక టెలివిజన్ ఇండస్ట్రీని ఒక తాటికి తీసుకొచ్చి ఉన్న సమస్యలన్నింటినీ ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ ఈ రోజున టెలివిజన్ ఇండస్ట్రీలో ఏదైనా ప్రాబ్లం వస్తే ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉంది అన్న ఒక భరోసాని కల్పిస్తూ ఎదుగుతుంది. ఇప్పటికి కూడా ఎప్పటికప్పుడు ఛాలెంజెస్ వస్తూనే ఉన్నాయి. మేము వాటిని అటెండ్ చేస్తున్నాం, సాల్వ్ చేస్తున్నాం. దానివల్ల టెలివిజన్ ఇండస్ట్రీ చాలా ప్రశాంతంగా వర్క్ ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో స్ట్రైక్లు అవన్నీ కూడా